గైస్, వెల్కమ్ టు ద ఛానల్ ఏంజల్ హార్విక. ఈరోజు వీడియో వచ్చేసి మా లక్కీ పప్పకి ఫస్ట్ టైం చికెన్ రైస్ చేసామండి. ఫస్ట్ టైం కదా, మా లక్కీ పప్ప తింటుందో లేదో అనుకున్నాం, కానీ మొత్తం ఫినిష్ చేసేసిందండి. ఈ చికెన్ రైస్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేశానో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ముందుగా 1 చికెన్ పీస్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న పచ్చిమిర్చి పీస్ అండ్ ఆనియన్ పీస్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి వేడయ్యాక కొంచెం జీలకర్ర, ఆవాలు, మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసుకొని కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ వేసుకొని 2 మినిట్స్ ఫ్రై అయ్యాక వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. వాటర్ కొంచెం బాయిల్డ్ అయ్యాక కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసేసి అందులో పచ్చిమిర్చి, ఆనియన్ ఉంటే వేరేసుకోవాలి. చిన్నపిల్లలు తినలేరు కదా అండి, సో అందుకే నేను తీసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్పూన్తో మెత్తగా స్మాష్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. చికెన్ రైస్ రెడీ. ఇలా పిల్లలకి సింపుల్గా చేసి పెట్టచ్చు. ఇలా సాఫ్ట్గా ఉంటే కొంచెం పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం చల్లారాక మా లక్కీ పాపకు పెట్టాను. పాపం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పెట్టాను. నోరు కాలుతుందేమో, ఎలా ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఇస్తుందో. ఫస్ట్ టైం కదా, మా లక్కీ పాప తింటుందో తినదో అనుకున్నా, కానీ బాగానే మొత్తం ఫినిష్ చేసేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏంజల్ హార్విక ఛానల్. మరో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. బాయ్ బాయ్.